నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే బాల్యంలో మనకు తగిలిన గాయాలు అవి పెద్దయాక కూడా మన మనస్సులో ఎలా ప్రతిధ్వనిస్తూ ఉంటాయో, ఇంకా వాటినుంచి ఎలా బయటపడాలో చూద్దాం. ముఖ్యంగా ఎవరైతే బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తూ లోపల మాత్రం ఒక రకమైన సంఘర్షణతో బాధపడుతుంటారో వాళ్ల కోసమే ఈ విశ్లేషణ. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మాటలు వింటుంటే ఎంత నిజమనిపిస్తుంది కదూ. చాలామంది జీవితాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. పైకి చూడ్డానికి ఒక కోటలా చాలా బలంగా కనిపిస్తారు, కాని వాళ్ల లోపలెక్కడో చిన్నప్పుడు భయపడిన ఆ చిన్నారి అలాగే ఉండిపోతుంది. ఆ భయాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఈ అంతర్గత సంఘర్షణ అంటే ఈ లోపలి పోరాటాన్ని మనం గుర్తించి అంగీకరించగలిగితే అదే మనం బాగవడానికి వేసే మొదటి అడుగు అన్నమాట. అసలీ బలం, భయం ఈ రెండూ ఒకేచోట ఎందుకుంటాయి? ఇది చాలామందికొచ్చే సందేహమే. నిజానికి ఈ లోపలి పోరాటం అనేది మనం గడిచిపోయిన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలకు మన శరీరం, మన మనసు ఇచ్చే ఒక సహజమైన రెస్పాన్స్ అంతే. ఆ లోపలుండే భయం మన బలహీనత అస్సలు కాదు. అది గతాన్ని తట్టుకోవడానికి మన మనసు ఏర్పాటు చేసుకున్న ఒక రక్షణ కవచం లాంటిది, దాని నీడ మాత్రమే. సో ఇలా అనిపించడం చాలా కామన్, ఇందులో వింతేమీ లేదు. అంటే బయటకు చూస్తేనేమో అన్నీ వాళ్లే చూసుకుంటారు, చాలా సమర్థులుగా, బలంగా, ఎవరిమీద ఆధారపడకుండా ఉంటారు. కాని లోకల చూస్తే ఎప్పుడూ ఏదో తెలియని భయం, ఏదో తప్పు జరిగిపోతుందేమోననే ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. ఈ రెండు కోణాలు చాలామందిలో ఉంటాయి. బయటకు కనిపించే ఆ ధైర్యం ఎంత నిజమో, లోకల ఫీలయ్యే ఆ భయం కూడా అంతే నిజం. ఈ రెండూ మన అనుభవంలో భాగమేనని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇంతకీ ఈ గాయానికి మూలం ఎక్కడుంది? ఎక్కడ మొదలైంది ఈ కథ? చిన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన వాతావరణం మన మనసు మీద శాశ్వతమైన గాయాలను ఎలా మిగిల్చాయో కాస్త లోతుగా వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి, ఒక చిన్నారికి ఏం కావాలి? బేషరతైన ప్రేమ, భద్రత, అంతే కదా. వాళ్లని చూస్తున్నారని, వాళ్ళు చెప్పేది వింటున్నారననిపించాలి. తప్పులు చేసినా ఫర్వాలేదనే స్వేచ్ఛ ఉండాలి. కాని దానికి బదులుగా ఒక బాధాకరమైన వాతావరణంలో ఏం దొరుకుతుంది? ప్రేమ చూపిస్తారో లేదో తెలీదు, అసలు పట్టించుకోరు. ఏ చిన్న తప్పు చేసినా శిక్షిస్తారేమో, తిడతారేమో అనే భయం. చూశారా ఎంత తేడా ఉందో? ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ అదే లోతైన గాయాలకు కారణమవుతుంది. మనస్సులో ఎప్పటికీ పోని ఒక అభద్రతా భావాన్ని నాటుతుంది. ఓకే, గతం గతః. కాని ఆ గతం ఇప్పటికీ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? ట్రిగ్గర్స్ రూపంలో. ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే, ప్రస్తుతంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు లేదా ఎవరైనా అనే మాటలు మన లోపలున్న పాత భయాల్ని ఒక్కసారిగా బయటకు తీసుకొస్తాయి. ఆ బాల్యంలోనే గాయాల ప్రతిధ్వనులు ఇప్పుడు మనల్ని ఎలా కదిలిస్తున్నాయో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. మొదటిది చూద్దాం. చిన్నప్పుడు మనసులో అయ్యో నేనందరికీ భారం అనే ఫీలింగ్ బలంగా నాటుకుపోయిందనుకోండి. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. దాని ఫలితమేంటంటే, పెద్దయ్యాక నిజంగా అవసరమైనప్పుడు కూడా సహాయం అడగాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ల మనసు లోపల నుంచి ఆ పాత భయం, ఆ పాత గొంతు చెప్తూ ఉంటుంది, నువ్వు సహాయం అడిగితే వాళ్ళిబ్బంది పడతారని. అందుకే వెనక్కి తగ్గుతారు. ఇక రెండోది, ఇది ఇంకాస్త లోతైనది. నన్ను ప్రేమించాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి, ఏ తప్పూ చెయ్యకూడదు అనే కండిషన్తో పెరిగారనుకోండి. అప్పుడేమవుతుందంటే పెద్దయ్యాక పనిలోగాని, బంధాల్లోగాని ఎవరైనా చిన్న విమర్శ చేసినా తట్టుకోలేరు. ఆ చిన్న మాటే వాళ్ల ఉనికినే ప్రశ్నించినంత బాధను కలిగిస్తుంది. నిజానికి పర్ఫెక్ట్గా ఉండాలనేది చిన్నప్పుడు ప్రేమను పొందటానికి వాళ్లు నేర్చుకున్న ఒక టెక్నిక్. కాని అదే ఇప్పుడు వాళ్లని తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తుంది. ఇక చివరి ఉదాహరణ. చిన్నప్పుడు మన ఫీలింగ్స్కి, మన భావాలకి ఎవరూ విలువ ఇవ్వలేదు అనుకోండి. నీకేం తెలుసు, నువ్వూరుకో అని కొట్టిపారేసేవాళ్ళననుకోండి. అప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. అదేంటంటే, నా ఫీలింగ్స్కి విలువలేదు, నా అవసరాలు ముఖ్యం కాదు అని. దానివల్ల పెద్దయ్యాక మన హద్దులు మనం గీసుకోలేం. ఇతరులకు నో చెప్పాలంటే లేదా మన అవసరాలకు ప్రయారిటీ ఇవ్వాలంటే చాలా కష్టమైపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం సమస్యేంటో, దాని మూలాలెక్కడున్నాయో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ గాయాన్ని మనమే ఎలా మాన్పుకోవాలి, ఎలా హీల్ అవ్వాలి? మన లోపల భయంతో వణికిపోతున్న ఆ చిన్నారికి బయటనించింకెవరూ రారు. మనమే రక్షకులుగా మారాలి, మనమే ఆ రక్షణ కవచమవ్వాలి. ఈ హీలింగ్లో అన్నిటికన్నా ముఖ్యమైనదే భావోద్వేగ భద్రత, అంటే ఇమోషనల్ సేఫ్టీ.
దీని అర్థమేంటంటే మనతో మనం సేఫ్గా ప్రశాంతంగా ఫీల్ అవ్వడం, మనల్ని మనం అంగీకరించడం. గుర్తుంచుకోండి, ఈ భద్రతను మనకు ఎవరు ఇవ్వరు, ఇది మనకోసం మనమే లోపల సృష్టించుకోవాలి. స్వస్థతకు ఇదే ఫౌండేషన్, ఇదే పునాది. మరి ఈ భద్రతను నిర్మించుకోవాలంటే ఏం చెయ్యాలి? పెద్ద పెద్ద పనులేమక్కర్లేదు, చిన్న చిన్న అడుగులతోనే మొదలుపెట్టొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేవి 3 సింపుల్ అలవాట్లు. వీటిని రోజూ పాటిస్తే చాలు. క్రమం తప్పకుండా చేయడం మాత్రం చాలా ముఖ్యం. ఈ 3 అలవాట్లు ఏంటంటే, మొదటిది ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్క నిమిషం మనతో మనం మాట్లాడుకోవడం. మన లోపల ఉన్న ఆ భయపడిన చిన్నారినడగాలి, ఈరోజు నువ్వు సేఫ్గా ఫీలవ్వాలంటే ఏం కావాలి అని. సమాధానం ఏదైనా రావొచ్చు, కొంచెం ప్రశాంతత కావాలనో లేదా ఒక్కరితో మాట్లాడాలనో. దాన్ని వినండి. ఇక రెండోది, రోజంతా మనకెప్పుడైనా ఆ పాత భయం, ఆందోళన ట్రిగ్గర్ అయిందనుకోండి, అప్పుడు ఒక్క క్షణం ఆగి మనసులోనే మనతో మనం ఇలా చెప్పుకోవాలి, ఇలా అనిపించడం ఓకే, పర్వాలేదు, నేనిప్పుడు సురక్షితంగా ఉన్నాను. ఈ మాట ఆ క్షణంలో మనకు చాలా ధైర్యాన్నిస్తుంది. ఇక మూడోది, రాత్రి పడుకునే ముందు ఆ రోజు మొత్తం మీద మన అవసరాలను గౌరవించిన ఒక్క చిన్న సందర్భాన్ని గుర్తుచేసుకోవడం. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, అలసిపోయి రెస్ట్ తీసుకోవడం కావచ్చు, లేదా ఇష్టంలేని పనికి నో చెప్పడం కావచ్చు. ఆ ఒక్క క్షణాన్ని గుర్తించి మనల్ని మనం మెచ్చుకోవాలి. ఈ చిన్న చిన్న అడుగులే కాలక్రమేణా పెద్ద మార్పును తీసుకొస్తాయి. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకసారి మనస్సు పెట్టి ఆలోచించండి. మనకు చిన్నప్పుడు ఏ పేరెంటైతే కావాలని కోరుకున్నామో, ఎలాంటి ప్రేమ, ఎలాంటి భద్రతైతే కావాలని ఆశించామో, అలాంటి పేరెంట్గా మనకు మనమే మారగలిగితే అప్పుడు ఏం మారొచ్చు? జీవితం ఎలా ఉంటుంది? ఆ మార్పును తెచ్చుకునే శక్తి మన చేతుల్లోనే, మన లోపలే ఉంది.